హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ వ్లాగ్. ఇట్స్ ఎ షాపింగ్ వ్లాగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో షాపింగ్ ఎక్కడ అంటే ముంబైలో బాండ్రాలో హిల్ రోడ్ అని, లింకింగ్ రోడ్ అని 2 ఉంటాయి. హిల్ రోడ్కి వెళ్ళాం మేము. ఫస్ట్ టైం బస్ ఎక్స్పీరియన్స్ అనమాట ముంబైలో. ముంబై గురించి తెలిసిందే కదా, ఎక్కడైనా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు స్టేషన్లో కానీ, బస్ స్టాప్లో, బస్లో కానీ. నేను ఇందాక అన్నట్టు క్రౌడ్ ఎక్కడున్నా క్రౌడే, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. నిల్చోడానికి ప్లేస్ దొరకడమే గగనం అన్నమాట. మన తిరుమలలో నిల్చుంటే ఎట్లా తోసుకొని వెళ్తారో ఇక్కడ కూడా అలానే తోసుకొని వెళ్ళిపోతుంటారు మనం కానీ కొంచెం టైం ఇచ్చామంటే. సో బాండ్రాకి వెళ్ళడానికి మేము 2 స్టేషన్స్, 2 ట్రైన్స్ మారి వెళ్ళాము. డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు అన్నమాట. రైనీ సీజన్ కదా, సో వాకబుల్ ఉంటుంది. బట్ రైనీ సీజన్ కదా, ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని ఆటో తీసుకొని వెళ్ళాము. ఇది ఇక్కడ హిల్ రోడ్, ఇక్కడ మొత్తం షాపింగే ఉంటుంది. మీ ఓపిక అన్నమాట. మీ ఓపిక ఎంత ఉంటే అంతసేపు షాపింగ్ చేయొచ్చు. స్ట్రీట్ షాపింగ్ అంటే తెలిసిన విషయమే కదా, గర్ల్స్కి చెప్పక్కర్లేదు. ఇంకా ఇక్కడ హిల్ రోడ్లోనే మినీసో కనిపించింది. ఎందుకో మినీసోకి వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది. క్యూట్ స్టఫ్ ఉంటుంది కాబట్టి. మీలో ఎంతమందికి మినీసో ఐటమ్స్ అంటే ఇష్టం ఉంటాయి కమెంట్ చేయండి. మినీసోలో నేను ఈసారి బాడీ స్ప్రేస్ తీసుకున్నాను. యాక్చువల్ నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, బాగున్నాయి. మీకు అవైలబుల్లో ఉంటే మీరు ట్రై చేయండి. ఇందులో మిర్రర్స్ కూడా ఉంటాయి. స్టాండింగ్ మనం హాస్టల్స్లో, పీజీస్లో ఉంటే మనకి బాగా హెల్ప్ అవుతాయి. నేను యూస్ చేస్తున్నా ఒకటి, చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు. ఇంకా కొరియన్ స్టఫ్ ఎవరికైనా నచ్చితే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. మినీసోలో మొత్తం ఆ స్టఫే ఉంటుంది. సో షాపింగ్ అయిపోయాక బాండ్రా సీలింగ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలనుకున్నాం కానీ బట్ షారుఖ్ ఖాన్ ఎస్ఆర్కే హౌస్ దగ్గరికి వెళ్ళాం. మనత్ హౌస్ అని ఎంతమందికి ఐడియా ఉందో తెలీదు. ఇదే షారుఖ్ ఖాన్ హౌస్. అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. మా ఫ్రెండ్ అయితే ఒక్కసారి ఎస్ఆర్కే సార్ బయట వస్తే బాగుండు అనుకుంది. బట్ అది పాసిబుల్ కాదు కదా. సో చూసేసి అక్కడ బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళాము. సీలింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు, అప్పటికే ఫుల్ టైర్డ్. మీలో ఎంతమంది ఎస్ఆర్కే సార్ ఫ్యాన్స్ ఉన్నారు కమెంట్ చేయండి. ఎస్ఆర్కే సార్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. లిటరలీ ద వ్యూ ఉంది సూపర్. అసలు రైనీ సీజన్ కదా, మంచిగా ఉండదేమో ఈరోజంతా అనుకున్నాం కానీ ఆ రోజు రైన్ ఏం పడలేదు. మా టైం బాగుంది. అలాగే మాకు అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ దొరికింది. వేవ్స్ వస్తుండే లిటరలీ. ఎందుకో నేను ఇక్కడ 2-3 బీచెస్కి వెళ్ళాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ వేవ్స్ చూస్తే ఏందో సునామీ వస్తుందేమో, ఇప్పుడు వస్తే ఎట్లా అనే థాట్స్లోనే ఉన్నాం నేను నా ఫ్రెండ్. అదేం థాట్స్ ఏమి అంటారేమో, ఆ మినిట్ ఆ వేవ్స్ చూసి మాకు అట్లా అనిపించింది అంతే. రాదని మాకు తెలుసు, బట్ ఎందుకు అట్లా అనిపించింది. ఓకే, ఇంకా టైం అవుతుంది, వర్షం పడుతుంది అనేసి మేము రిటర్న్ అయిపోయాం. మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాక వర్షం స్టార్ట్ అయింది. నైట్ వ్యూ బాండ్రా స్టేషన్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఆ రోజే వరల్డ్ కప్ కూడా, ఆ వీక్ చాలా అంటే చాలా బాగా జరిగింది మాకు. వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగింది కదా, ఆ రోజు నైట్ అట్లా కంప్లీట్ అయింది. చాలా డేస్ అయిపోతుంది బట్ టైం కుదరలేదు పోస్ట్ చేయడానికి. Thank you so much for watching. Please subscribe to my channel, like, comment and share. Bye bye.